పరలోకపు గవినిలో ఎలా ప్రవేశించాలి అనే విషయాన్ని గురించి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని నుంచి మనం ధ్యానించుకుందాం. పరలోకపు గవిని, గవిని అంటే ద్వారం అండి, పరలోకపు ద్వారం, గేట్, గుమ్మం అని మనం చూస్తుంటుంటాం. పరలోకానికి గుమ్మం ఉందండి అంటే అవునండి, బైబిల్ దేవుని వాక్యం చదివిస్తుంది. ఒకసారి మనం చూద్దాం, ఎదరికి వెళ్దాం. ఆదికాండ గ్రంథము 28వ అధ్యాయము, ఆదికాండ గ్రంథము 28వ అధ్యాయము 12వ వచనాన్ని మొదటగా మీరు చూడగలిగితే, అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలువబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచూ నుండిరి, మరియు యెహోవా దానికి పైగా నిలచి, నేను మీ తండ్రైన అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడనని యెహోవాను నీవు పట్టుకొని ఉన్న. ఒకసారి ఆలోచిద్దాం. ఇక్కడ సందర్భం, యాకోబు గారు ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు చాలా రాత్రి అయింది. ఆ రాత్రి అయిన సమయంలో అయినా ఒక రాయిని తీసుకుని తలకెడంత చేసుకుని నిద్రపోతున్నాడు. నిద్రపోతున్నప్పుడు ఆయనకు ఒక కల వచ్చిందంటండి. ఆ కలలో ఒక నిచ్చెన కనిపించింది. ఆ నిచ్చెన చివరేమో ఎక్కడుంది, చివరి ఎక్కడో ఆకాశము నంటినంతగా పైకంట ఉన్నది, కింద భూమి మీద ఆనుకొని ఉంది. దేవదూతలు పైకి వెళ్తున్నారంటే వస్తున్నారంట. ఆయన చూసిన కలలో మనం ఆలోచిస్తుంటే ఇక్కడ పరలోకానికి ప్రవేశించాలంటే, పరలోకానికి వెళ్ళాలంటే ఏముందని చెప్తున్నాను, గవిని ఉంది, గుమ్మం ఉంది, ద్వారం ఉంది. అందుకని ఒక విషయం చెప్తున్నాను, పరలోకంలో ఎవరి మట్టి వాళ్ళు ప్రవేశించవచ్చు, దేవుడిని ఏదోలా కన్వీనియన్స్ చేయొచ్చు, ఏదోలా మేనేజ్ చేయొచ్చు అనుకుంటున్నారేమో. అందుకని ఒక మాట చెప్తాను మీకు ముందుగా. పరలోకములో కంటే భూమి మీద ఎంత కఠినమైన నిర్ణయం, ఎంత స్ట్రిక్ట్గా ఉన్నాడో రెండు విషయాలు మీకు చెప్తాను, మనకు తెలిసినయే ఏంటి. ఆదాము అవ్వమ్మలు తప్పు చేశారు ఆది కాండములో. చేసిన తర్వాత దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒకసారి వచ్చేయండి 3వ అధ్యాయానికి. ఆది కాండం చూడండి, ఎంత కఠినమైన నిర్ణయం ఆయన తీసుకున్నాడో మనం చూస్తే. ఆది కాండము 3వ అధ్యాయంలో మనం చూస్తే 22వ వచనం నుంచి ఒకసారి తీసుకొని పెట్టుకోండి, అక్కడ తీసి పెట్టుకోండి ఒకసారి. ఇక్కడ ఎప్పుడైతే తప్పు చేశారో వారిని ఆ ఏదెను తోటలోంచి వెళ్ళగొట్టి, దేంట్లో నుంచి అండి, ఏదెను తోటలోంచి వెళ్ళగొట్టి ఆయన మరలా ఆ ఏదెను తోటలోనికి ప్రవేశించకుండా ఏం చేశాడు తెలుసా? ఆయన ఖడ్గజ్వాలలు పెట్టాడంటండి. ఏం పెట్టాడంట? ఖడ్గజ్వాలలు. 24 వచ్చిన, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెనుకు తోటకు తూర్పు దిక్కున కేరేబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగు ఖడ్గజ్వాలను నిలువబెట్టెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు పెట్టారంటే ఏంటి? ఏదెను తోట నుంచి వెళ్ళగొట్టి మరలా ఒకవేళ ఏదైనా తోటలోకి బయట నుంచి బాగోలేదు, అక్కడ పరిస్థితులు బాగోలేదు, వచ్చేస్తారేమోనని, ఒకవేళ ఆ జీవవృక్ష ఫలాలు తినేస్తారేమోనని దేవుడు అంటండి ఏంటి ఖడ్గజ్వాలలు పెట్టాడంటే ఆ ఏ ప్రాంతానికి వెళ్ళారనుకోండి వెంటనే కాలిపోయి చచ్చిపోతారు. ఖడ్గజ్వాలలు తెలుసు కదండి. మనకి ఇండియాలో మన భారతదేశం అంటున్నాను, ప్రపంచంలో కూడా కొన్ని ప్లేసులు ఉంటాయండి, ప్రొహిబిటెడ్ అంటారు, అంటే నిషేధింపబడిన స్థలాలని కొన్ని స్థలాలు ఉంటాయి. ఆ స్థలాలకి ఎవరినని అది చాలా దూరంగా ఉండగానే బోర్డు పెడతారు, నిషేధింపబడిన ప్రదేశం స్థలం అని. అటు వెళ్ళకూడదు. అందుకని పురుబొమ్మలు పెడుతూ ఉంటారు, చుట్టూరు కంచి వేస్తూ ఉంటుంటారు. అంటే అక్కడ ఏదో డేంజర్ ఉంది, ప్రమాదం ఉంది. కనుకనే
మన ప్రపంచంలో కొన్ని ప్రాంతాలు ఉన్నాయండి, కొన్ని లోయలు ఉన్నాయి, కొన్ని అగ్నిపర్వతాలు ఉన్నాయి, ఇలా కొన్ని సముద్రాలు ఉంటాయి. ఆ ప్రాంతంలోనికి వెళ్ళకుండా నిషేధమైన పెడతా ఉంటారు బోర్డులు. ఇక్కడ దేవుడు కూడానండి, ఎప్పుడైతే ఆదాము అవ్వమ్మ గారు తప్పు చేశారో వారు ఏదైనా తోట నుంచి బయటికి వెళ్ళగొట్టి ఇంకా మరలా ఏదైనా తోటలోకి వెళ్ళకుండా చేసిన తప్పును బట్టి ఆయన ఏం చేశాడు? ఖడ్గజ్వాలను పెట్టాడు. ఏండి, భూమి మీద ఏమో చిన్న తప్పు చేశాడు, ఒకటే ఒక తప్పు చేశాడు కొడుకు, దానికి అంత పెద్ద కఠినమైన శిక్ష? ఏం ఖడ్గజ్వాలలు అంట? మరలా ఒకవేళ మనసు మార్చుకునేమో వెళ్ళిపోయి మెల్లింగా ఇల్లు ఆ పండులాకి తినేద్దామనుకుంటాడేమని ఖడ్గజ్వాలలు పెట్టాడంట, తిరుగుతూ ఉండే అంట. ఇదొకటే. రెండవది అంటే భూమి మీదే ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి వెళ్ళకూడదని దేవుడు రాసిన చట్టం ఎంత ఖచ్చితంగా చూడండి. రెండవది మనకందరికీ తెలుసు, మోషే గారు అనగానే అబ్బో దేవునిలంతటి నమ్మకైన వాడు, సాత్వికుడు, ఇశ్రాయేలీలను 40 సంవత్సరాలు కానాను దేశానికి నడిపించాడు, అబ్బో అటువంటి వాడు ఇటువంటి వాడు. సినిమా పాట కాదు. ఇంత గొప్పగా ఉన్న ఈ మహనీయుడండి ఏదో చిన్న మాట అన్నాడు. ఆ మాటకి, చిన్న మాటే, ఆ మాటకి దేవుడు సీరియస్ అయిపోయి, ఓ మోషేలరా, ఏంటి ప్రభా నీవు ఆ కానాను దేశంలోకి అడుగు పెట్టవన్నాడండి. అంటేనే ముఖం మాడిపోయింది మోషకి. ఇదేంటి ప్రభా, వీళ్ళ కోసమే కదా నా బాధ, నా కష్టము, నీవు నా విషయంలో తప్పు చేసావు, నన్ను సన్మానించలేదు, నువ్వు ఆ దేశానికి వెళ్ళవన్నాడు. ఏంటి ఇంత దానికా? అంటే ఈ మాటలు మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుడు ఎంత ఖచ్చితంగా కఠినంగా కూడా ఉంటాడో ఆయన చెప్పిన మాటను బట్టి ఆలోచించండి. అటేమో వాళ్ళేమో ఒకే తప్పు చేశారు, 10 తప్పులు కూడా కాదు. ఎన్ని తప్పులండి? ఒకటే. ఇప్పుడు మనం ఎన్ని తప్పులు చేస్తూ ఉంటుంటాం పొద్దున్న లేచిన కాడి నుంచి? అయ్యి అబద్ధాలు, మోసాలు, ఇంక చెప్పాలని పెద్ద లిస్టే వస్తుంది మనకి. వాళ్ళు చేసింది ఆ రోజు ఓన్లీ ఒకటి. మోషే గారు ఒకటి. ఇలా బైబిల్లో ఒక్క తప్పు చేసినందుకే ఇంత పనిష్మెంట్ అయితే పరలోకానికి వెళ్ళేవారు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించండి. పరలోకానికి వెళ్ళేవారి పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. భూమి మీదే ఒక ప్రాంతానికి వెళ్ళటానికి దేవుడు ఎన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెట్టి నడిపిస్తున్నప్పుడు మరి పరలోకం అనేది ఇంకెంత కష్టదిష్టంగా పకడ్బందీగా ఉంటాయి ఆలోచించండి. అందుకే అది తెలియాలని ఈ 2 చెప్పాను. చిన్న తప్పు చేసినందుకు వాళ్ళిద్దరిని, చిన్న మాట అన్నందుకు మోషే గారిని, ఇలా బైబిల్లోకి చాలామంది ఉన్నారు. చిన్న చేసినందుకే మనకి ఎవరుడు ఉంటాడు 99 మార్కులు వచ్చినాయి. ఎన్ని మార్కులు ఫెయిల్ అయిపోయాడు? ఏంటి 100కి 99 వచ్చిన పాస్ అవడా? నీకు ఒకటే తక్కువ ఉంది, వెళ్ళిపోయిన ఆయన అన్నాడు. చూడండి ఎంత భూమి మీద కొన్ని విషయాల్లో మీరు ఆలోచిస్తుంటే చిన్న విషయాలకే వెళ్ళిపోతున్నారు భూమి మీద. మరి అటువంటిది ఈ లోకము నుంచి మరొక లోకం, పరలోకపు గవిలోకి వెళ్ళడానికి ఇంకా ఎంత జాగ్రత్త కలిగి ఉండాలో ఆలోచించండి. ఈజీ అంటారా, కష్టం అంటారా? ఇప్పుడు 2 ఆలోచిస్తుంటే చాలా కష్టం. పరలోక రాజ్యం అంటే చాలా ఈజీ అనుకుంటుంది క్రైస్తవ సమాజం, చాలా సులభం అనుకుంటున్నారు. అందుకనే ప్రభువారండి ఆయన బోధల్లో 100 బోధలు చేస్తే ఇక సుమారుగా 90% బోధలన్నీ పరలోకం అండి. 90 ప్రసంగాలు పరలోకం కోసమే. ప్రతి ప్రసంగాలు ఏదో చెప్పాడు తప్ప 90 ప్రసంగాలన్నీ కూడా దేని గురించి? సందర్భం పరలోకం. ఈ పరలోకపు గవిలోనికి వెళ్ళటానికి మనం ఆలోచిస్తుంటే ప్రేమ దేని వల్ల ఎలా ప్రవేశించాలి? ఆదాము గారు అవ్వగారు తప్పు చేస్తేనే వాళ్ళు ఏం చేశాడు? ఏదైనా తోట నుంచి అయినా వెళ్ళగొట్టాడు. వాళ్ళు ఏం చేశారు అంటే, ఒక్కసారి మీరు ఇక్కడ మరొక విషయాన్ని మీకు చెప్తున్నాను. అంటే ఆ పరలోకంలో ఆ ఏదైనా తోటలో ఉన్నారనుకోండి ఆది దంపతులు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? వాళ్ళు అమ్మా ఏదైనా తోటలో ఉన్నారనుకోండి, వాళ్ళు చనిపోయినా ఒకవేళ అదే పరలోకం కింద ఉంటుంది. ఏదైనా తోట ఎటువంటిది? మరణము లేదు, చాలా ఉన్నతమైన లోకం, చాలా ఆరోగ్యకరమైన లోకం, జబ్బులు లేదు, రోగాలు లేవు, ఆకలి దప్పులు లేవు, చాలా ఉన్నతమైన
ఆరోగ్యకరమైన లోకం అయ్యేదేను. అటువంటి ఉన్నతమైన పరిస్థితిని ఇలా పోగొట్టుకుని ఏం చేశారంటే వెళ్ళగొట్టబడినంత మీరు చదివారు. అంటే ఉన్నతమైన స్థితి నుంచి వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? బయటికి. ఫర్ ఎగ్జాంపుల్ పరలోకం అనుకోండి, ఏదో తోట అనుకో, ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. పరలోకము నుంచి చూడండి ఉన్న ఆ పరిస్థితి నుంచి వీళ్ళు పాపం చేసి ఏం చేశారు? వెళ్ళగొట్టబడిరి. వారు వెళ్ళగొట్టబడిరి, వెళ్ళిపోయారు. ఉన్నతమైన స్థితిని వదిలిపెట్టి ఇలా ఏం చేశారు? బయటికి వెళ్ళిపోయారు. అక్కడున్న స్థితి ఎలా ఉండేది? అక్కడ చాలా ఉన్నతంగా ఉండేది, చాలా గొప్పగా ఉండేది. కానీ వెళ్ళగొట్టబడిన తర్వాత పరిస్థితులు ఎలా ఉండేదో తెలుసా? బయటకు వచ్చేసిన తర్వాత పరిస్థితులు ఎలా ఉండేది తెలుసా? చాలా కష్టాలు, ఏడుపులు, ప్రసవ వేదనలు, చెమట. అక్కడ చెమటే లేదు, ఎప్పుడు ఫుల్ ఏసీ. ఎంతో ఉన్నతమైన లోకం ఆ ఏదైనా తోటలో ఉన్న పరిస్థితి. అటువంటిది ఒక్కసారి వెళ్ళగొట్టబడ్డగానే ఎలా వచ్చిందంటే వాళ్ళ పరిస్థితి, పరలోకాన్ని ఊడ్చిపెట్టేసాం మనం. దేని వదిలేసాం? పరలోకాన్ని పోగొట్టుకున్నాం మనం. ఎందుకంటే పరలోకంలో ఎటువంటి వాతావరణం ఉంటుందో జాగ్రత్తగా గమనించాలి. పరలోకంలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయో ఏదైనా తోటలో కూడా సేమ్ అదే పరిస్థితులు. బాధలు లేవు, కన్నీరు లేవు, వేదనలు లేవు, రోగాలు లేవు. చాలా ఆహ్లాదకరంగా, ఆరోగ్యకరంగా, చాలా ఉన్నతమైన లోకం అండి. అటువంటి లోకాన్ని, అటువంటి మరి స్థితిని కేవలం వాళ్ళు ఏం చేసి, తప్పు చేసి తను ఏం చేశారు? వాళ్ళు పోగొట్టుకున్నారు. వాళ్ళు ఏం చేశారండి? పోగొట్టుకున్నారు. కీర్తనల గ్రంథము 118, కీర్తనల గ్రంథము 118వ కీర్తన. ఒక్కసారి అక్కడ ఆ మాట మనం చూస్తే 118, 20వ వచనం. కీర్తన 118, 20వ వచనం. ఇది యెహోవా గుమ్మము, ఇది యెహోవా గుమ్మం. ఇది ఒకసారి ఓల్డ్లో పెట్టండి, మళ్ళీ వద్దాం ఇక్కడికి. ఇది యెహోవా గుమ్మము. ఎవరిదంటే? యెహోవా గుమ్మం, యెహోవా గుమ్మం. ఇందాక మనం ఏమన్నా గవిని, ఇక్కడ ఏమంటున్నాడు? గుమ్మం. ఏదో ఉందంటే దేవునిది గుమ్మం, ఇది యెహోవా గుమ్మం. అయితే ఆ గుమ్మంలోకి అందరికి ప్రవేశం లేదు. ఎవరు వెళ్తారంట? నీతిమంతులు దీంట్లో ప్రవేశిస్తారు. ఆ దేవుని గుమ్మం ఉంది, ఆ దేవుని గవిని ఉంది, ఆ పరలోక గవిని, అది అందరికీ ప్రవేశం లేదు. అది నీతిమంతులకే. ఒకప్పుడు ఉన్న స్థితిని ఆదాము అవ్వలు వారు పోగొట్టుకుని ఏం చేశారు? వెళ్ళగొట్టబడిరి. అంటే లోపలేమో ఎంతో ఉన్నతమైన స్థితి ఉంది, ఆరోగ్యకరమైన స్థితి ఉంది. జాగ్రత్తలు కంపేర్ చేస్తున్నాను ఏదేం తోటగా బయటికి. అక్కడేమో చాలా ఆరోగ్యకరమైన పరిస్థితులు, బాధలు లేనిది పరిస్థితి, కష్టాలు లేని పరిస్థితి, కన్నీరు లేని పరిస్థితి. కానీ బయట ఎలా ఉందో తెలుసా? వెలుపట చాలా భయంకరమైన పరిస్థితి. ఎలా ఉందో తెలుసా? ఆకలి, చెమట, కన్నీరు, తిరుగుబాటులు, చాలా భయంకరమైన పరిస్థితులు బయట ఉన్నాయండి. అందుకని పౌలు గారు ఒక మంచి మాట అంటాడు, వెలుపట ఏమున్నాయి అంటున్నాడు. చూడండి, వెలుపట ఏమున్నాయో తెలుసా? చూడండి అక్కడ లోకాసు వార్త 13వ అధ్యాయము, లోకాసు వార్త 13వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి మీరు చూస్తే, లోకాసు వార్త 13వ అధ్యాయము 28వ వచనం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను, సకల ప్రవక్తలను దేవుని రాజ్యములో ఉండటయు మీరు వెలుపలికి త్రోయబడు చూచినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుచు నొందురు. ఇక్కడ బయట ఎలా ఉందో తెలిసే పరిస్థితి. వెలుపట, లోపలేమో చాలా బాగుంది, వెలుపడేమంటున్నాడు? ఏడ్పును పండ్లు కొరుకుటేను ఉండును. చాలా భయంకరమైన పరిస్థితులు, నెమ్మది లేని పరిస్థితి, సంతోషం లేదు, ఆనందం లేదు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం తెలుసా? వెలుపుటే ఉన్నాం. ఎక్కడున్నామండి? వెలుపుటే ఉన్నాం, లోపల లేవు. ఎందుకంటే కన్నీళ్ళు, రోగాలు, ఎన్నో వ్యాధులు,
ఎన్నో మరణాలు, చాలా భయంకరమైన కఠినమైన పరిస్థితుల్లో ఉన్నాం, మనం వెలుపులో ఉన్నాం. అందుకంటే అక్కడ ఏడుపును, పండ్లు కొరుడు, అక్కడ వేదన, కన్నీరు, దుఃఖం, మరణాలు, చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి అంటున్నాడు. ఇంకా మత్తయి సువార్త 22వ అధ్యాయం 13వ వచనం, మత్తయి సువార్త 22:13 వచనం కూడా మీరు చూడిస్తే, అంతటా రాజు వీడిని కాళ్ళు చేతులు కట్టి వెలుపట చీకటిలో త్రోసేయండి, బయటికి ఏంటండి. ఈ బయట పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా? నెమ్మది లేవు, సంతోషం లేదు, ఆనందం లేదు. సంతోషం లేదు, ఆనందం లేదు, నెమ్మది లేదు. ప్రేమైన దేవుని వల్ల ఒకసారి మనం ఆలోచిస్తుంటే, ఏదేను తోట పరలోకపు స్థితిని వాళ్ళు పోగొట్టుకుని బయటకు వెళ్ళగొట్టబడిరి. బయటికి రాగానే ఎలా ఉన్నదో తెలుసా? చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, చాలా భయంకరమైన పరిస్థితులు. మీరు గమనించారు లేదో, బిడ్డ పుట్టగానే లోపలండి ఆడికి చాలా సౌకర్యంగా ఉంటుంది కదండి. బయటికి రాగానే ఏడుస్తాడు, ఎందుకంటే ఇక్కడ వాతావరణం సెట్ అవుతుంది, ఇక్కడ పరిస్థితులన్నీ చాలా తారుమారుగా ఉండుంటాయి. అప్పుడు పాపం ఏడుపుతోనే ప్రారంభించాడు మనోడు, ఇంకా నీకు బతుకంతా ఏడిపోయారా అని. ఏంటి బయటికి రాగానే ఏం స్టార్ట్ చేసాం? ఇంక ఏడిపే, ఇంకా మనం చచ్చిపోయే వరకు ఏడుపులు. ప్రేమైన దేవుని వల్ల ఈ లోకంలోనికి రాగానే, ఈ లోకంలోనికి, ఈ భూ ప్రపంచంలో రాగానే ఇంక వేదనలండి. కానీ ఏదైనా తోటలో ఆ పరిస్థితులు లేవు. అయితే ఈ బయటికి వచ్చేసిన ఈ పరిస్థితి నుండి మరలా లోపలికి మనల్ని తీసుకెళ్ళటానికి ఎవరు వచ్చారు తెలుసా? ఎంత అద్భుతమైన మాట ఉంటుందో చూడండి. ఎబ్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం చూడండి. ఏ లోపల నుంచి వెలుపలికి వెళ్ళగొట్టబడ్డారో చూడండి, ఏ లోపల నుంచి వెలుపలికి వెళ్ళగొట్టబడ్డారో వాళ్ళని మరలా లోపలికి తీసుకెళ్ళటానికి మన ప్రభు అయిన రక్షకుడు ఏం చేశాడు ఒక్కసారి చూడండి. ఆయన ఎక్కడికి వచ్చి శ్రమ పొందాడు ఒకసారి. 13వ అధ్యాయం ఎబ్రిల్ రాసిన పత్రిక, ఎబ్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత, మళ్ళీ చదవ, తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపుట. ఆ మాటను ఆలోచించినప్పుడు ఇది గవిని వెలుపుట శ్రమ పొందడం ఏంటి? బయటకు వచ్చి శ్రమ పడ్డాడంట. ఎందుకో తెలుసా? చాలామంది బయట ఉన్నారు, అనేకులు బయటికి వెళ్ళిపోయారు. ఏం చేసి? పాపం చేసి. చూడండి ఆ మాట చూడండి, గవిని వెలుపుట ఆయన శ్రమ పడ్డాడు. లోపల ఉన్న ఆయన, ఉన్నతమైన లోకంలో ఉన్న ఆయన, సంతోషంగా ఉన్న ఆయన ఈ బయటికి వెళ్ళగొట్టబడి నరకానికి జారిపోతున్నారే, వీళ్ళని రక్షించడానికి ఆయన కూడా గవిని వెలుపటికి, ఎక్కడికండి? గవిని వెలుపటికి బయటకు వచ్చి అక్కడ శ్రమపడి, అక్కడ చనిపోయి, అక్కడ పాతి పెట్టబడ్డాడంట. ఎందుకో తెలుసా? ఈ బయట ఉన్న వాళ్ళందరూ లోపలికి చేర్చాలంటే ఈయన ఏం చేశాడు తెలుసా? నేను బయటికి వెళ్ళాలి వాళ్ళందరిని రక్షించడానికి. మీ అందరికి బాగా తెలుసు, ఎక్కడైనా ఇల్లులు అంటుకున్నప్పుడు, ఏదైనా అగ్ని ప్రమాదం జరుగుతున్నప్పుడు చాలామంది లోపల ఉన్నప్పుడు వాళ్ళని రక్షించాలని ఏం చేస్తారు తెలుసా? ఈ ఫైరు దాంట్లో పనిచేసేవాళ్ళు వారు కోటేసుకుని వీళ్ళు ఏం చేస్తారంటే ఆ నీళ్ళు పట్టిన లోపలికి వెళ్ళిపోయి వారిని తీసుకొచ్చేస్తూ ఉంటుంటారు. ఇప్పుడు వారిని రక్షించాలంటే బయట నుంచి అవ్వదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వారు లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళితేనే వారు కాపాడతారు, లేకపోతే వారు కేకలతో అరుపులతో చచ్చిపోవాలి. ఇప్పుడు బయట ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారంటే ఈ పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోయి భయంకరమైన పరిస్థితులు, నరకానికి జారిపోతున్నారు. ఆ వెలుపట ఏడుపును, పండ్లు కొరుకుట, ఈ వేదనయు, కన్నీరు, దుఃఖము, ఈ భయంకరమైన పరిస్థితులు వెలుపుటున్నాయి. గనుకనే ఆ వెలుపుటున్న వారిని రక్షించడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారు తెలుసా? ఆయన వెలుపులకు వచ్చాడంటండి. ఆయన ఎక్కడికి వచ్చాడు? ఇదే విషయాన్ని మత్తయి సువార్తలో ప్రభువారే చెబుతూ ఉపమానంలో, ఒక తండ్రికి ద్రాక్ష తోట ఉన్నప్పుడు అది కాపులకి ఇచ్చి వెళ్ళిపోయినప్పుడు ఆయన ఎక్కడ తీసుకెళ్ళి చంపేశారని చెప్తున్నారో చూడండి. మత్తయి సువార్తలో ప్రభువారు చెబుతూ, ఇదిగో
కాపులకి గుత్తకిచ్చి ఆయన దేశాంతరం వెళ్ళిపోయి మరలా వచ్చినప్పుడు ఆ దాసులు చూచి 21వ అధ్యాయము 37-8 వచనాలు మనం చూస్తే, తొదకు తన కుమారుని సన్మానించదనుకుని తన కుమారుని వారి యొద్దకు పంపెను. ఆయనను ఆ కాపులు కుమారుని చూచి, ఇతడు వారసుడు, ఇతనిని చంపి ఇతని స్వాస్థ్యమును తీసుకుందామని తమలో తాము చెప్పుకొని అతనిని పట్టుకుని, చూడక జాగ్రత్తగా గమనించు, అతన్ని పట్టుకుని ద్రాక్ష తోట వెలుపల పడవేసి చంపిరి. ఎక్కడ చంపబడంటే ప్రభువారు? బయట. నిజంగా ఎందుకు ఈ మాట రాయబడింది అనిపించింది నాకు. గవిని వెలుపుడని ఏంటని అన్నాడేంటి? ఏ గవిని వెలుపుడికి బయటికి ఎందుకు వచ్చి చనిపోవాలంటే, ప్రేమ దేవుని వల్ల ఉంది. మనము లోపలనున్న పరిస్థితి నుండి పోగొట్టుకుని మన పితరులు, మన ఆది దంపతులు బయటికి వెళ్ళిపోయారు. ఈ బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి ఎలా ఉందంటే, చివరికి ఆ పరలోక గవినిలోనికి ప్రవేశించలేని అర్హత లేదు, ఆ నిత్యరాజ్యానికి వెళ్ళడానికి అర్హత లేదు. ఆ నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకునే పరిస్థితులు లేనప్పుడు ఆ మహనీయుడు ఏం చేశాడో తెలుసా? ఆ పరలోకాన్ని విడిచి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మనకి తెలుసు అన్నమాట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఆయన తండ్రితో దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక, ఆ మహనీయుడు ఏం చేశాడో ఒకసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో చూస్తే 2వ అధ్యాయము 6వ వచనం, ఆయన యేసుక్రీస్తు దేవుని స్వరూపం కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడనమని భాగ్యమని ఎంచుకొనకుండా, అంటే ఆయన మాత్రం చాలా సంతోషముగా పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు. కోటాను కోట్ల దేవదూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతుంటే తండ్రి పక్కన ఉన్నాడు. ఎవరో? యేసుక్రీస్తు ప్రభువారు. అటువంటి ఉన్నతమైన లోకంలో ఎంతో ఉన్నతముగా బ్రతుకుతున్న ఆయన ఏం చేశాడో తెలుసా? వెలుపటలున్న మనుషులను లోపలికి చేర్చడానికి ఆయన ఏం చేశాడో తెలుసా? పరలోక వైభవాన్ని, సుఖాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని విడిచిపెట్టి ఈ భూలోకం ఎలా వచ్చాడంట? ఆయన విడిచిపెట్టి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఆయన ఏం చేశాడో తెలుసా? అటువంటి ఉన్నతమైన లోకాన్ని విడిచిపెట్టాడు. ఎవరి కోసమో తెలుసా? ఈ బయట లోపల ఉన్న స్థితిని, పోగొట్టుకున్న స్థితిని మరలా వీరికి విప్పించాలంటే ఇప్పుడు నేనేం చేయాలి? ఎక్కడ ఉంటే కుదరదు. ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళు ఏ పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోయి, ఏ పాపములు అయితే వాళ్ళు బంధించే సంఖ్యలు వేసేసినాయో ఆ సంఖ్యలు తెంపాలంటే నా రక్తం ఇవ్వాలి. ఎక్కడికి వెళ్ళేవాలి? బయటికి వెళ్ళాలి. వెలుపట వెళ్ళి శ్రమ పొంది నా మరణం, నా రక్తమంతా చిందించి ఆ వెలుపులో ఉన్న వారిని ఎక్కడ చేర్చాలి? అందుకనే ప్రభువారి యోహాను సువార్తలో గొర్రెల గురించి సందర్భంలో ఒక మాట చెప్తున్నాడు. ఒక్కసారి చూడండి 10వ అధ్యాయంలో. అక్కడ నా మాట విని నా గొర్రెలు ఒకవేళ ఉంటే ఆయన ఏం చేస్తానంటే లోపలికి చేరుస్తాను నేను. ఒకసారి ఆ మాట మనం చూస్తుంటే ఆ మాట చూడండి, 9వ వచనం, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనను ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడనై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును. అబ్బా, ఎవడైనను నా మాట చేత, ఎవడైనను నా మాట విని, ఇదిగో మీకోసం నేను బయటకు వచ్చి మీకోసం నా ప్రాణమిచ్చి మిమ్మల్ని మా రక్తం చేత కొన్నానే, కడిగానే, అయితే మీరు నేను పెట్టిన ప్రాణం యొక్క విలువను, త్యాగాన్ని మీరు గమనిస్తే, గుర్తిస్తే మీ జీవితాలు మార్చుకుంటే ఏమవుతుందో తెలుసా? రక్షింపబడిన వారే ఉందన్నమాట. రక్షింపబడిన వాడై లోపలికి ప్రవేశించిను. ఆడేం చేస్తా తెలుసా? ఈ బయట ఉన్న వాళ్ళు వీళ్ళంతా ఆ క్రీస్తు రక్తము చేత కడగబడితే ఎక్కడికి వస్తారంట? లోపలికి. ఎక్కడికి వస్తారంటండి? లోపలికి వస్తారు. అంటే ఇప్పుడు లోకములో ఉన్న మనమే, పాపములు ఉన్న మనం ఇప్పుడు ఎలా వచ్చినప్పుడు? క్రీస్తులోనే నమ్మిన వారు. క్రీస్తుని నమ్మితే ఎక్కడికి వచ్చాం? ఇంకా పరలోకం వెళ్ళలేదు. అంటే ఇక్కడ చనిపోతే ఎక్కడికి వెళ్తాం మనం?
అంటే ముందుగా విమానం ఎక్కక ముందే టికెట్ ఎలాగైతే బుక్ చేసుకోవాలో ఏంటండి, ముందుగా ఎలా బుక్ చేసుకుని అప్పుడు వెళ్ళేది ట్రైన్ టికెట్, బస్ టికెట్ తీసుకుంటే కుదరదు. ముందుగా వీసాలు అటువంటివి కొన్ని రావు, ముందుగా అప్లై చేసుకోవాలి. అలాగా మనం ఏం చేసామంటే క్రీస్తు యొక్క త్యాగమును, క్రీస్తు యొక్క బలియాగమును మనం గమనించి బయట ఉన్న మనము ఏంటి క్రీస్తు రక్తము చేత కడగబడి ఎక్కడికి వచ్చినప్పుడు లోపలికి వచ్చాం. మరి లోపల ఎలా ఉన్నది పరిస్థితి, లోపల ఎలా ఉంది పరిస్థితులు అంటే చాలా సందర్భాలు మీకు చెప్తాం. పరలోకములో ఉన్న పరిస్థితి ఎలా ఉంటుంది, మరణం ఉండదు, వేదన ఉండదు, కన్నీరు ఉండదు, ఆకలి దప్పులు ఉండదు. చాలా సందర్భాలు మీకు చెప్తున్నాం. అక్కడ పరిస్థితులు భూమి మీద ఉన్న పరిస్థితులు చాలా భిన్నం. ఇక్కడ రోజు ఆరోగ్యం ఉంటుంది, రోజు రోగం ఉంటుంది, లేదా కొంతకాలం బాగుంటుంది, కొంత బాగోదు. కానీ అక్కడ ఎప్పుడు ఆనందమే, ఎప్పుడు సంతోషమే, ఎప్పుడు నెమ్మదే, ఎప్పుడు మరి ఉన్నతంగానే ఉంటాం. ఇక్కడలాగా పొద్దున్న ఆరోగ్యం బాగుంటుంది, సాయంకాలం తలపోటు వచ్చేస్తుంది అంటాం. ఏ పోటు అంటే అక్కడ ఆ పోట్లు ఏమి ఉండవమ్మా. ఈ పిల్లలతో పడలేకపోతున్నాను, ఈ భర్తతో పడలేకపోతున్నాను, ఈ భార్యతో పడలేకపోతున్నాను, అయ్యి బాబు ఎన్ని పోట్లు ఇక్కడ. కానీ అక్కడ ఏ పోటు ఉండదు. నిజంగా ఏంటి ఉన్నతమైన లోకం అండి, ఎంత అద్భుతమైన లోకం అండి. ఇక్కడ ఇంకో పోటు ఉంది, రక్తపోటు. ఏ పోటు అంట, ఎన్ని పోట్లు అండి బాబు ఇక్కడ, ఎన్ని పోట్లు, రక్తపోట్లు, తలపోట్లు, పన్నుపోట్లు కూడా ఉన్నాయండి. అవి ఎన్ని పోట్లు అండి బాబు ఇక్కడ. కానీ అక్కడ ఏ పోటు, అసలు ఏడుపే ఉండదు, అసలు కన్నీలే ఉండదు, అసలు వేదనే ఉండదు, దుఃఖమే ఉండదు, మరణమే ఉండదు. ఇంకో విషయం చెప్పమంటారా, ఆకలే ఉండదు. ఏముండదంట, అసలు ఆకలే ఉండదండి అక్కడ. పోనీ దాహం వేద్దండి పాస్టర్ గారు అంటే అది ఉండదండి, దాహం కూడా వేయదు. అక్కడ చాలా ఆనందంగా ఉంటారు, చాలా సంతోషంగా ఉంటారు. లోపల అటువంటి పరిస్థితి ఉంది. ఆ లోపలికి వెళ్ళాలి అంటే అది యేసుక్రీస్తే. అయితే మీకు ఇక్కడ ఒక మాట చెప్పి, ఎలాగ మరి మనం యేసుక్రీస్తు ద్వారానే అది వెళ్ళటానికి మనం ముందు ఒక కార్యక్రమాన్ని ఇక్కడ ఎలా చేయాలో అది కూడా దేవుని యొక్క వాక్యంలో మనకు చెప్తుంది. చూడండి ఒకసారి మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము. జయించువానిని దేవుని ఆలయంలో, నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడిక మీదట వెలుపలికి పోడు. ఎంత ఉన్నతమైన స్థితి ఉండి. ఇంకా ఎవడైతే జయిస్తాడో, నేను లోకాన్ని జయించాను, సాతానుని జయించాను, మరణాన్ని జయించాను. ఎవడైతే నా యొక్క విలువని తెలుసుకుని నా దగ్గరకు వచ్చి తన పాప జీవితాలని కడుగుకుని ఎవడైతే సాతానుని లోకాన్ని జయిస్తాడో వాడిని నేనేం చేస్తుంది తెలుసా, వాడన్నటిని వెలుగుపల్లి పోడు, ఇంకా బయటికి వెళ్తలేదు, వాడు లోపలే ఉంటాడు. వాడికి నేను అవసరమైతే వెలుపులకి వెళ్ళిపోకుండా ఒకవేళ సాతానుడు లాగుతాడేమని ఎవరిస్తాను తెలుసా వాడికి, సంచకరువు. ఏ కరువు అంటండి, సంచకరువు అంటే తెలుసండి. ఒకసారి పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే విశ్వాసకి డౌట్ వచ్చి పాస్టర్ గారు సంచుకరువు అంటే ఏంటి అని అడిగాడంట. మీకు చెప్పినట్టున్నాను ఒకసారి. ఏమీ లేదు బాబు, మన కానుకలు సంచి ఎప్పుడైనా నిండిందా అన్నాడంట. నేను లేదని అదే సంచుకరువు అంటే అని. మీకు అర్థం కాలేదు. సంచుకరువు అంటే ఏంటి అనుకున్నారు, మన కానుకలు ఉన్నాయి కదా అది ఎప్పుడైనా ఫుల్ అయిందా, లేదు అదే సంచుకరువు అంటే. కరువుగా ఉన్నాయి, తక్కువ ఉన్నాయి, ఏంటి ఫుల్గా అని. సంచుకరువు అంటే అది కాదండి. సంచకరువు మనకి ప్రొటెక్షన్ కింద, మనకు కాపలాదంగా, మనకు భద్రత కింద ఇచ్చాడంట పరిశుద్ధాత్మని. పరిశుద్ధాత్మ గురించి చెబుతూ పరిశుద్ధాత్మని దేవుడు మనకు ఎలాగిచ్చాడంట, సంచకరువుగా. అంటే నువ్వు ఎలా ప్రార్థన చేసుకోవాలో కొన్ని సందర్భాలు నీకు తెలియదు. అందుకే ఉచ్చరింప శక్తిని మూలుగులతో మన పక్షమని ఎవరిని ప్రార్థన చేస్తున్నారు. అప్పుడప్పుడు మన పాపంలోకి వెళ్ళిపోతున్నప్పుడు బోధిస్తూ ఉంటాడు ఎవరు, పాపమును గుచ్చి. యోహాను సువార్తలో ఉంటే మాటలు మీకు చెప్పించట్లేదు. పాపమును గుచ్చి, నీతిని గుచ్చి ఆయన మీకు చెప్తాడు, ఓ నా కుమారుడా, నా కుమార్తె, యువర్ డైరెక్షన్ ఇస్ నాట్ రైట్, యువర్ గోయింగ్ టు రాంగ్ అని ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడో తెలుసా మనకి. చూడండి ఆ మాట ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఈ పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేస్తున్నాడో ఒకసారి మనం చూస్తే యోహాను సువార్త
యోహాను సువార్తలో ఈ పరిశుద్ధాత్ముడు గురించి చెబుతూ 16వ అధ్యాయము 9వ వచనం నుంచి, లోకులను యందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గుర్చి నేను తండ్రి ఎద్దు వెళ్ళడం వలన 8వ వచనం చూద్దాం. 8 భాగం. ఆయన వచ్చి అంటే పరిశుద్ధాత్మ చెప్తున్నాడు. ఆయన వచ్చి పాపమును గూర్చియు తీర్పును గూర్చియు నీతిని గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. ఎవరైనా సంచకరువు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన నీకు చెప్తున్నాడు, నాయనా నువ్వు వెళ్తున్న డైరెక్షన్ బాగులేదు, నీ మార్గం బాగులేదని మన ఆత్మను ఆయన ఏం చేస్తాడు? గద్దిస్తాడండి. అప్పుడప్పుడు చాలామంది కూడా విసిగిపోయి ఎందుకు వచ్చిన బతుకని చచ్చిపోదామని వెళ్తూ ఉంటారు. ఆడు ఫుల్గా దురాత్మ పట్టేశాడు అనుకోండి, ఇంకెందుగా బతుకు సావు అని తీసుకెళ్ళి చచ్చే వరకు వదలదాన్ని. కానీ కొంతమంది పిల్లలు ఏమైపోతారు, అయ్యో నీ భార్య ఏమైపోద్ది, భర్త ఏమైపోద్ది, కుటుంబం ఏమైపోతుంది, అన్నదమ్ములు అయిపోతుంది, తల్లిదండ్రులు ఏమైపోతారని అక్కడ దాకా వెళ్ళాడు వెనక్కి వచ్చేస్తుంటాడు. అక్కడ దాకా వెళ్తాడు, ఏం చేస్తాడు? వెనక్కి వచ్చేస్తుంటారు. మనల్ని గద్దిస్తుంది ఎవరు? అయ్యో ఇప్పుడు చచ్చిపోతా, ఆత్మహత్య చేసుకుంటే నరకానికి వెళ్ళిపోతావు. దేవుని యొక్క ఆత్మ మనల్ని గద్దిస్తుంటుంది. అదే దురాత్మ పట్టేసింది అనుకోండి, ఎంత పని చేసేవారో దుర్మార్గుడా, యేసు ప్రభువుని అమ్మేసావు, ఇంకా నీ బతికేందుకు, రేపు పొద్దున్న అందరూ ఉమ్మేస్తారు అనగానే వెళ్ళిపో ఊరేం చచ్చాడు. ఎవరైనా ఇస్కరియోతు యోధ, ఇంకేం బతుకునేది, రేపు పొద్దున్న అందరూ ఉమ్మేయటమే రోడ్డు అంటే వెళ్తా నువ్వు. నేను ఎవడ కూడా మంచోడు అంటారు. ఎందుకయ్యా నీ బతుకని? వాడిని మొత్తం పీకల వరకు పెట్టింది, ఇంకా నేను బతకడం వేస్ట్. పీకల వరకు ఎక్కించి పీక ఊరేసింది ఏకంగా. అలా ఊరేసి చచ్చిపోయాడు ఎవరో. కానీ దేవుని ఆత్మ ఏం చేస్తుందో తెలుసా? నాయన నువ్వు ఆత్మహత్య చేసుకుంటే నరకానికి వెళ్ళిపోతావు. ఆత్మహత్య నీ పరిష్కారానికి, నీ అప్పులకి, నీ బాధలకి, నీ వ్యాధులకు పరిష్కారం కాదు. సస్తా దేవుని కోసం బ్రతికి చావు. నిత్య జీవం. ఈ బాధలు ఉండవు, ఈ అప్పులు ఉండవు, ఈ కరువులు ఉండవు, ఈ కాటకములు ఉండవు. ఈరోజు చాలామంది చచ్చిపోతున్నారు. కారణం ఏంటి తెలిసా? చెప్పమంటారా? అప్పుల వల్ల, రోగాల వల్ల, జీవితంలో ఏదో పోగొట్టుకున్నామని, చదువుల్లో పాస్ అవ్వలేదని, ఏదో సాధించలేదని, తల్లిదండ్రుల మాట వింటలేదని, బిడ్డల మాట వింటలేదని, ఇలా ఎన్నో కారణాలు బట్టి చచ్చిపోతున్నారండి చాలామంది. చిన్న చిన్న కారణాలే, పెద్ద కూడా కాదు. కనుక ఆలోచించండి ప్రేమ దేని వల్ల. కానీ ఒక్కసారి మనం దేవుని నమ్మితే, దేవుడి దగ్గరికి వస్తేనండి, మనకి ఎవరు కాపాలంటారు తెలుసా? ఉంటాడు. అందుకని అంటాడు ఆ పరిశుద్ధాత్మను ఆర్పకుడి అంటాడు. అంటే ఆ పరిశుద్ధాత్ముడు ఎప్పుడు మనతో ఉన్నాడు అనుకోండి, ఆయన ఎలా ఉంటాడు? మనకి ప్రొటెక్షన్గా ఉంటాడు, కాపుదలగా ఉంటాడు. మన ప్రార్థనలలోను, మన ప్రయాణాల్లో, మనకు మార్గాల్లో, మన ఆలోచనల్లో ఆయన మనకు చాలా కాపులో ఉంటాడు. అందుకని చెప్తున్నాడు దేవుడు, మరి పరిశుద్ధాత్మను ఆర్పుకోకండి. ఏమంటున్నారైనా? ఆత్మను ఎందుకు ఆరిపోద్ది అన్నట్టు తెలుసా? ఒకవేళ ఆరిపోయారనుకోండి, మీరు నరకానికి జారిపోతారు. ఎందుకంటే సలహా ఇచ్చేవారు ఉండరు, మీకు ఆలోచన ఇచ్చేవారు ఉండరు, గద్దించేవాళ్ళు ఉండరు. అప్పుడు నీ మార్గం మీకు ఎలా ఉంటుంది? మొత్తం అంధకారం అయిపోద్ది. అంధకారం అయిపోయిందో. ఇస్కరియోతు ఎందుకు చచ్చిపోయాడు? ఆయనకి పరిశుద్ధాత్మక లేదు ఇంకా. అందుకని ఉంటుంది బైబిల్లో, అపవాది వాణిలో ప్రవేశించిన. ఎంత భయం! ఎవరున్నారంట? అసలు ఎవరుండాలి మనలోను? ఎవరుండాలి మనలో ఎవరుండాలి? మీరు ఎప్పుడైతే బాప్తిసం పొందారో పరిశుద్ధాత్మను పరిశుద్ధాత్మను మనలో ఉండాలి. కానీ అపవాదులకు ఎవరు? ఇస్కరియోతు ఈదలకు ఎవరు వెళ్ళారు? అపవాది ఎంతకుముందే అతనిలోకి దూరిపోయిందంటండి. ఇప్పుడు అపవాది ఒక మనుషుల్లో ఉంటే ఎలా ఉంటాడు? ఆయన ఆలోచన ఎలా ఉంటుంది? ఆయన తలంపులు ఎలా ఉంటాయి? కనుక ప్రియమైన దేవుని వల్ల చాలా జాగ్రత్త. అపవాది ఉంటే దేవుని దగ్గరికి వెళ్ళనివాడు, దేవుని సన్నిధికి రానివాడు, దేవుని మాటలు విన్నాడు, లోపల ఉంచుకోనివాడు. ఈ లోకం కోసం ఇలా అపవాది పట్టేసి
మనుషులందరిని బంధించి వెలుపలికి తీసుకుపోయాడు. ఇంతకీ ఆదాము అవ్వలు ఎవరిలో బయటికి లేకపోయారు? ఇది నిజమా అమ్మా? అమ్మమ్మా నిజమా? పిచ్చి మోకం దాన్ని, ఎంత ఎర్రు మోకం నువ్వు, అంత మంచి ఫలాలు ఉంటే తింటమ్మా అనేసి ఎర్రు మోకం వేసుకుని చూస్తున్నావు ఎందుకు? సార్ తినొచ్చు కదా అని కళ్ళు బిల్లు మాటలు చెప్పి తినిపించేసి తర్వాత వెలుపలికి పోగొట్టబడ్డారు. ఇలా లోకంలో ఉన్న వాళ్ళందరినీ బయటికి తీసుకుపోతున్నాడు వాడు. అలా మన దంపతులు లోపలికి తీసుకుపోరు. అలా అందరూ కూడా లోపలికి వెళ్ళి బయటికి వెళ్ళిపోయి దౌర్భాగ్యులుగా, భ్రష్టులుగా, దుర్మార్గులుగా, పాపులుగా, నరహంతకులుగా, భయంకరులుగా మారిపోయారండి మనుషులు. అందుకని ఆ ప్రభువారు, యేసుక్రీస్తు ప్రభువారు, ఆ వైభవాన్ని లోపలున్న ఆయన, ఉన్నతమైన స్థితిలో ఉన్న ఆయన ఈ మానవులు రక్షించడానికి లోకానికి వచ్చి, లోకం రావడమే మాత్రమే కాదు, ఆ వెలుపులున్న వారిని రక్షించడానికి వెలుపలికి వెళ్ళి, గవ్విని వెలుపటికి వెళ్ళి ఆయన తన జీవితాన్ని ఇచ్చాడు. అదే విషయానికి మత్తయి సువార్తలో చదివాం. ఆయన గవ్విని వెలుపట, ద్రాక్ష తోట వెలుపల పడవేసి చంపేరి. ఆయన చంపడం కూడా ఎక్కడ చంపేసి అంటున్నాడు, ఇక్కడ ఉపమానంలో కూడా. ఆయన లోపల చావకూడదు, అందుకంటాడు యేసుప్రభువారు, ఇగో ప్రవక్త ఎక్కడో బయట చావడానికి వీల్లేదు, ఇదిగో ఆయన లేఖన ప్రకారంగా చావాలి, ఇదిగో నేను చెప్పాను ఉపమానాన్ని, నేను చెప్పాను మాట, ఆయన కంపల్సరీ గవిని వెలుపట వెళ్ళి, ఇంటి బయట ఉన్న వారి, ఆ అపవాదులు ఉన్నవారు, ఆ తలంపులు ఉన్న వారిని రక్షించడానికి ఆయన ఏం చేయాలి తెలుసా? వారి కోసం వెళ్ళి ఆయన చనిపోవాలి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. వెలుపల ఏమున్నదో, బయట ఏమున్నదో. బయట చాలా భయంకరమైన పరిస్థితులు, చాలా తెగుళ్ళు. ప్రకటన గ్రంథం 16:2 వచనం ఒకసారి మీరు చూడగలిగితే, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనం చూడగలిగితే, అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద వేయగా చేయవారికి బాధాకరమైన చెడ్డ పుండుపుడు. అంటే బయట ఏమున్నాయంటండి, భూమి మీద ఏమున్నాయంట? భయంకరమైన తెగుళ్ళు చూడండి, ఎన్ని తెగుళ్ళు వస్తున్నాయి, ఎన్ని వ్యాధులు వస్తున్నాయి, ఎన్ని వైరస్లు వస్తున్నాయి చూడండి. ఈ భయంకరమైన పరిస్థితులు భూమి మీద ఉన్నాయి. అయితే ఈ తెగుళ్ళలో మనం ఆత్మీయంగా మాత్రం తెగులుతో ఉండకూడదు. రోగంతో తెగులుగా ఉన్నా పర్వాలేదు, కానీ శరీరంగా ఆత్మీయముగా మాత్రం ఆ తెగుళ్ళు మనకి ఉండకూడదండి. అందుకనే ఆత్మ శరీరాలను మన ప్రభువుకి మనం సమర్పించుకుంటే, ప్రేమ దేని వల్లరా, మన ఆత్మ రక్షింపబడితే, మనం లోపలికి వచ్చి బ్రతికితే, ఆ లోపల ఉన్నవాడు ఏ రోగంతో ఉన్నా, ఏ వ్యాధితో ఉన్నా, ఎటువంటి భయంకరమైన ఇబ్బందుల్లో ఉన్నా, ఆడు లోపలకు వచ్చి చచ్చిపోయాడు, ధన్యుడు. మనకు లాజరే బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఆయన ఎలా ఉండి చనిపోయాడు రోగం ఎలా, శరీరం ఎలా ఉంది? శరీరము చాలా కుళ్ళిపోతుంది, కొంపు కూడా వచ్చేస్తుంది. కుక్కలు వచ్చి నాగుతున్నాయంటే ఒక్కసారి ఆలోచించి ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. శరీరం చాలా భయంకరమైన పరిస్థితి. కానీ అతనిలో ఉన్న ఆత్మ ఎలా ఉంది తెలుసా? లోపల ఉంది. ఎలా ఉంది? దేవునిలో ఉన్నాడు. కనుకనే మహనీయులు దేవదూతలు పంపించేశాడు దేవుడు. వారు వచ్చి రానాయనని ఆ సింహాసనం మీద చక్కగా ఎక్కించుకుని, మరి ఏమొచ్చి ఏం తీసుకొచ్చారు? ఏ వాహనం మీద తీసుకొచ్చారు? దాని మీద తీసుకుని చక్కగా తీసుకుని అలా అబ్రహాం రొమ్మున ఆనుకుండా తీసుకుపోయారు. మనం చనిపోయే ముందు మనం వెలుపుటి వారముగా ఉండకూడదు. మనము కన్ను మూసే ముందు వెలుపుటిగా ఉండి చనిపోయాము, చాలా భయంకరమైన పరిస్థితులు జారిపోతాం. అందుకని అంటున్నాడు, అందుకే ఒక మాట, చక్కటి మాట అంటున్నాడు చూడండి. ఆదికాండంలో 24లో మనం చాలా సందర్భం పెళ్ళిళ్ళు చదువుతాయి మాట. దేవుని కోసం బ్రతికేవాడు వెలుపు బయట సంబంధం లేదు, ఎక్కడ ఉండాలో చూడండి. ఆదికాండ గ్రంథము 24వ అధ్యాయం 31వ వచనం. ఆదికాండ గ్రంథము 24:31 లాబాను అంటున్నాడు, ఆ మాట కావాలి. యెహోవా చేత ఆశీర్వాదింపబడిన వారులా లోపలికి రమ్ము. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా చేత ఆశీర్వాదింపబడిన వాళ్ళు బయట ఉండకూడదు, లోపలికి రా, కమ్ ఇన్ సైడ్. ఎక్కడ ఉండాలంట?
చూడండి పెళ్ళిళ్ళు ఎక్కువ శాతం చూడండి ఎంత చక్కటి మాట అంటే యెహోవా చేత ఆశీర్వాదింపబడినవాడు, క్రీస్తు రక్తములో కడగబడినవాడు, క్రీస్తు రక్తములో పరిశుద్ధపరచబడినవాడు, వాడు బయట వాడు కాదు. ఎవరు చూడండి ఎంత మంచి మాట, ఎందుకు వాడాడో కానీ ఆ మహనీయుడండి. ఎంత మాట అంటే యెహోవా చేత ఆశీర్వాదింపబడినవాడా లోపలికి రావయ్యా, ఇంకా నీకు బయటతో సంబంధం లేదు, ఇంకా బయట కాదని ఉండవలసిందే. అంటే దేవుని చేత ఆశీర్వదింపబడినవాడు, దేవుని క్రీస్తు యొక్క రక్తం చేత కడగబడినవాడు ఎక్కడ ఉండాలి? వారికి ఆహ్వానం. చూడండి అధికారి చెప్తున్నాడు బైబిల్లో కూడా అండి, ఎవరికి ఆహ్వానం ఉంటుందో కూడా చెప్తున్నాడు బైబిల్లో. ఎవరికి ఆహ్వానం, ఎవరు లోపలికి వెళ్తారో తెలుసా ప్రేమైన దేవుని వల్ల. చూడండి ప్రకటన గ్రంథం 22:14 వచనం. ప్రకటన గ్రంథం 22:14 ఎవరు వెళ్తారు ఈ పరలోక రాజ్యంలోనికి, ఎవరులా ప్రవేశిస్తారంటే ఇక్కడ చక్కగా ఉంది, జీవవృక్ష హక్కు గలవారై గుమ్మముల గుండా. చూడండి గుమ్మము, ఆ మాట అందాక మనం చెప్పాను మొదటగా, గుమ్మము గుండా, ద్వారము, గుమ్మము, ద్వారము, డోర్. ఇది ఏముంది పరలోక రాజ్యానికి? ఏముందంట? గుమ్మము, గవిని. ఎవరు ఆ గవినిలోనికి ప్రవేశిస్తారంటే, ఎవరికి ఆ గవినిలోకి ప్రవేశం అంటే ఇక్కడ రాయబడిందండి, ఎంత చక్కగా రాదు చూడండి. తమ వస్త్రములు ఉదుకుకునివారు. ఎవరంటే తమ వస్త్రములు ఉదుకుకునివారు ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు. దేని ద్వారా? గుమ్మము గుండా. ఆ యొక్క పట్టణంలోనికి ప్రవేశించాలంటే గుమ్మం ఉంది. ఆ గుమ్మములోనికి ఎవరు ప్రవేశిస్తారు? తమ వస్త్రములు ఉదుకుకునివారు అని ఉంది. ఆలోచిస్తున్నారా? అందరూ వెళ్ళరు, అందరూ ప్రవేశించరు. ఎవరైతే ఈ భూమి మీద తమ వస్త్రములు, మేము రోజు ఉతుకుంటున్నామండి, ఈ మధ్యన వాషింగ్ మిషన్ కూడా కొనుక్కున్నామండి బాబు. ఏంటండి బాబు, బోల్డ్ కడుగు ఉతికేసుకుంటున్నాం. మేము ఉతుకున్నారండి? మేము చెరువులోకి వెళ్ళి ఉతుకుతాం, కాళ్ళలోకి వెళ్ళి ఉతుకుతాం, వాషింగ్ మిషన్లో ఉన్న ఇంటికి అడుగుతాం. అమ్మయ్య దేవునికి ఎంత మంచి మాట చెప్పారు పాస్టర్ గారు. తమ బట్టలు వస్త్రములు ఉతుకుకునివారు. నిజంగా ఎంత అదృష్టం. నిజంగా నేను రోజు ఉతుకుంటాను బాబు, ఈరోజు మానకుండా రోజు అవసరమైతే 2 పూట్లు ఉతికేస్తాను పాస్టర్ గారు అనుకుంటున్నారు మీరు. ఎందుకంటే అక్కడ ఏముంది? తమ వస్త్రములు ఉదుకుకునివారు ధన్యులు. ధన్యులు అంటే అర్థం తెలుసా? ఆశీర్వాదింపబడిన వారు. ఆశీర్వదింపబడిన వారికి ఆహ్వానం ఏంటి? యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారా. అబ్బా, అంటే 2 పూట్లు అవసరమైతే 3 పూట్లు ఉతికేస్తానండి, ఏమి పర్వాలేదండి అనుకుంటున్నారా? ఈ బట్టలు మనం ఉతుక్కొని మాసిపోయిన బట్టలు కాదు. ఏంటవి? దీని గురించి కూడా సందర్భం ఒకసారి చదువుతాం. ఇక్కడ ఉతుక్కోవలసిన మనం మాసిపోయిన బట్టలు, చిరిగిపోయిన బట్టలు మన పాత బట్టలు కాదండి. ఏంటి? మన జీవితం. ఏంటి? మన జీవితం, మన బ్రతుకు, మన ప్రవర్తనను ఏం చేయాలి తెలుసా? క్రీస్తు రక్తము చేత కడగబడాలి. దాన్నే బైబిల్లో దీనికి కూడా పెద్ద సబ్జెక్ట్ ఉంది. వస్త్రములు అంటే ఏంటి, అది ఎలా కడుకోవాలి, ఎలాగ, ఎక్కడికెక్కడ అనేది. కనుక ప్రేమైన దేవుని వల్ల ఇక్కడ తమ వస్త్రములు ఉదుకుకునివారు. సహజంగా మన బట్టలు ఎక్కడ ఉతుకుంటాం? మన బట్టలు బాసిపోయి 2 సబ్బులు, ఏరియల్ సబ్బులు, ఇలాగా చాలా సబ్బులు వాడతాం, లిక్విడ్లు వాడతాం కదండి. అయితే మన ఈ వస్త్రం అంటే మన జీవితం, మన బ్రతికిన వస్త్రాన్ని ఎక్కడ కడుక్కోవాలో ఒక మంచి మాట ఉంటుంది. చూడండి, ఆయన ఎక్కడ కడుక్కుంటున్నారో ఇదే ప్రకటన గ్రంథము చూస్తుంటే ఆయన చక్కటి మాట చెప్తున్నాడు. చూడండి, ఇదే ప్రకటన గ్రంథము ఎక్కడ కడుక్కోవాలో మన వస్త్రాలని అంటున్నాడంటే, రక్తములో కడగబడిన వారై. ఎక్కడ? ఎన్ని వచ్చిన చదువుతామా? 7వ అధ్యాయము ప్రకటన గ్రంథం. ఎక్కడ కడుక్కోవాలో చూడండి, ఎక్కడ కడుక్కోవాలో చూడండి. అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగూ చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుని. ఇక్కడ ఒక మంచి మాట గమనించాలి. ఎక్కడ కడుక్కున్నారంటండి? గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుకుని వాటిని తెలుపు చేసుకుని.
అదేంటి పాస్టర్ గారు అంత మాట అనేశారు? ఎవరైనా రక్తంలో బట్టలు ఉతుక్కుంటే తెల్లగా అవుతాయా? ఇది ఎక్కడ చిత్రమండి బాబు, ఎర్రగా అయిపోతాయి కదా. అమ్మా, రక్తములో ఎవరైనా బట్టలు ఉతుక్కుంటే తెల్లగా అవుతాయా, ఎర్రగా అయిపోతాయా? మరి ఇక్కడేంటి తెల్లగా అయిపోయినాయి అంటే, ఇక్కడ మన వస్త్రాలు కాదు, మన శరీరంపై ధరించుకునే వస్త్రం కాదు. ఎందుకంటే ఈ వస్త్రము గొర్రె పిల్ల రక్తంలో కడగబడితే తెల్లగా అవుతాయి, కానీ మన వస్త్రాలు ఎర్రగా అయిపోతాయి. మన జీవితమై అయితే ఈ చూడండి 22 మరలా వచ్చేయండి. 22 అధ్యాయము చూడండి, మరలా చెప్తున్నానమాట. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా, గుమ్మము గవిని ద్వారము గుండా ఆ పట్టణములోనికి, పరిశుద్ధ పట్టణములోనికి, నీతి ఉండే పట్టణంలోకి ప్రవేశించినట్లు ఎవరైనా ప్రవేశించాలనుకుంటుంటే ఈ భూమి మీద తమ వస్త్రాలు క్రీస్తు యొక్క రక్తములో కడుగుకుని తెలుపు చేసుకోవాలి. వారి అందులో ప్రవేశించదురు. ఆ గుమ్మములోనికి, ఆ గవినులోనికి, ఆ పరలోకపు గవినులోనికి ప్రవేశం అందరికీ లేదు. అది ఈ భూమి మీదే, ఈ శరీరంతో ఉన్నప్పుడే. చాలా సందర్భాలు మీకు చెప్తూ ఉంటుంటాయి. ఏం తెలుసా, చాలామంది బ్రతుకున్నప్పుడు ఎప్పుడు చర్చికి రారండి, ఎప్పుడు రారు. కానీ చచ్చిపోయినప్పుడు కొన్ని సంఘాల్లో నుండి పెట్టిలో పెట్టి చర్చిలో తీసుకొచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేసి, ప్రభా బతుకున్నప్పుడు ఎప్పుడు నీ చర్చికి రాలేదు దుర్మార్గుడు, ఇప్పుడు పరలోక రాజ్యంలో చేర్చుకో, ఆల్టరేషన్ చూసుకో అంటాడంతే. ఏంటి ఇక్కడ ఏమి ఇంత కఠినమైన రూల్సా, స్ట్రిక్ట్ రూల్సా ఏంటి? ఆదాము అవ్వలు చిన్న తప్పు చేసినందుకే ఏదో తోటలోకి మళ్ళీ వెళ్ళకుండా గట్టగలి పెట్టేశాడు. ఒక చిన్న మాట అన్నందుకు ఆ మోషే గారిని ఆ దేశంలోకి ఎక్కడ సత్తాను అన్నాడు. ఇటువంటిది ఓన్లీ భూమి మీద శరీరంతో బ్రతికి చిన్న జీవిత కాలంలో తప్పు చేస్తేనే ఈ శరీరాన్ని మరొక లోకంలోకి వెళ్ళినప్పుడు, ఆత్మల లోకం, నిరంతరం ఉండే లోకం, మరణం లేని లోకం, ఆకలి లేని లోకం, దాహం లేని లోకం, వ్యాధులు లేని లోకానికి చచ్చిపోగానే శవం తీసుకొచ్చి పెట్టిలో పెట్టి చేర్చుకో అంటే ఎంత పెద్ద రికమెండేషనా? అయ్యి బాబు, అక్కడ మోషే గారికి లేదు, అక్కడ ఆదాములు లేదు, ఇక్కడ చాలామంది బైబిల్లో వాళ్ళకి ఎవరికి లేదు. బతుకున్నప్పుడు ఎప్పుడు చచ్చి మొఖం చూడు, ప్రార్థన మొఖం చూడు, పెట్లు పెట్టేసి. ఇదో విచిత్రం అండి బాబు, ఇది మరలా నవ్వుకోవాలి ఏడవలు తెలియట్లేదు. ఏండి చచ్చిపోయినప్పుడు నన్ను పెట్లో పెట్టేయండి, పెట్లో పెట్టేది ఏమవుతుందండి? వెళ్ళిపోతండి పరలోకం. ఇటో అమాయకులండి బాబు, పెట్లో పెట్టేయమంటున్నారు. అయ్యో ఎంత అమ్మాయికి ప్రైవేట్ మీకు లేదు, మాకు ఎదురవుతారు అటువంటి వాళ్ళు. పెట్లో పెట్టి తీసుకెళ్ళండి అయ్యగారు, ఏంటంటే పెట్లో పెడితే పరలోకం వచ్చేద్దంట కదండి. అయ్యయ్యో, ఇంకా అలాగైతే ఇంకా ఎంతమంది అండి చక్కగా పెట్లో పెట్టేసుకోవచ్చు. నో, ఇక్కడ ఏముందో తెలుసా? ఆ మాట చూడండి, గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించాలంటే తమ వస్త్రములను ఉదుకోవాలి. గొర్రె పిల్ల రక్తములో ఉదుకోవాలి, గొర్రె పిల్ల రక్తంలో ఉదుకోవాలి. చూడండి మరొక మాట, ఎంత చదివారు మీరు మొదటగా? కీర్తనల గ్రంథం 118 వచనము. ఇది యెహోవా గుమ్మము. ఆ గుమ్మములోనికి ఎవరు ప్రవేశిస్తారో చూడండి. ఇది యెహోవా గుమ్మము, ఇందులోనికి ఎవరు ప్రవేశిస్తారు? నీతిమంతులేనండి బాబు, నీతిమంతులే. ఎవరైతే నీతిమంతులు అంటే ఎవరు? మరలా ఎవరైతే గొర్రె పిల్ల యొక్క రక్తములో తమ వస్త్రములు ఉతుక్కుంటారో వారు నీతిమంతులు. ఆ నీతిమంతులు ఏం చేస్తారు చూడండి, ఎప్పుడు చదవండి. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు ఇందులో ప్రవేశించుదురు. చూడండి ఎంత కఠిన రూల్స్ అనేవి చూసారా, ఎంత పకడ్బందీ. ఎందుకు చెప్పాను? భూమి మీద ఉన్న శరీరంతో ఉన్నవాడు శరీరంతో మరొక ప్రాంతానికి వెళ్ళటానికే దేవుడు ఇంత స్ట్రిక్ట్ రూల్స్ పెట్టినప్పుడు, ఆత్మల లోకం, ఈ లోకం నుంచి మరొక లోకానికి వెళ్ళడానికి ఎంత కఠినమైన కష్టమైన రూల్స్ ఉంటాయో చూడండి. యేసుప్రభువారు మాట చెప్పాడు. ఎందుకు మనలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, కొంతమంది ఏదో వెళ్ళిపోవచ్చు, పెట్టులో పెడితే వెళ్ళిపోవచ్చు, చర్చిలో తీసుకెళ్ళి ప్రార్థన వెళ్ళిపోవచ్చు అనుకుంటారంట. ఈ అనుకుంటారని ప్రభువారు తెలిసి ఏమన్నాడు తెలిసి అమ్మాయట? చాలామంది అనుకుంటారని ఏమని, పెట్టులో పెడితే వెళ్ళిపోవచ్చండి అయ్యగారు, చర్చిలో తీసుకెళ్ళి ప్రార్థించేది వెళ్ళిపోవచ్చండి అయ్యగారు అనుకుంటారంట. అందుకని అన్నాడు, అనేకులు ప్రవేశింపచూతురు. చూడండి, అనేకులు ప్రవేశించజూతురు ఏదోలాగనా. కానీ చూడండి ఆ మాట చూడండి ఒకసారి. లోకాసు వార్త ప్రభువారు చెప్పాడు ముందుగానే,
అనేకులు అందులో ప్రవేశింపజూతురు, కానీ అది వారి వలన ప్రవేశింపజూతురు, కానీ అది వారి వలన కానీ కాదు. ఎన్నో వార్త చెప్తున్నారమ్మా? లోకాసు వార్త 13వ అధ్యాయము 24వ వచనం ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు, కానీ వారి వలన కాదు, మీతో నిశ్చయముగా చెప్తున్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 వచనాలు అదేమాట. ఇరుకు ద్వారమున ప్రవేశింపడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారం ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దానిని కనుగొనువారు కొందరే. అంటే ప్రేమైన దేవుని వాళ్ళరా, ఆ ద్వారము ఏంటి, ఆ లోకము ప్రవేశించడానికంటే చాలామంది ఏమనుకుంటున్నారంట, లేదులేండి మెల్లింగ్ వెళ్ళిపోవచ్చులేండి, మెల్లింగ్ పాస్టర్ గారు కాల్ అట్టి సరిపోద్ది, లేదా ఏదో రికమెండ్ చేసుకుంటే సరిపోద్ది అనుకుంటున్నారంట. చూడండి, ప్రభువారు ముందుగానే చెప్పాడు, అనేకులు ప్రవేశింప. అంటే ప్రతి ఒక్కరికి ఏముంది? ఆశ ఉంది, ఎక్కడికి వెళ్ళాలని, పరలోకం వెళ్ళాలి ఆశ ఉంది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే షార్ట్ కట్లు ఎదుర్కొంటున్నారు. చెప్పాను కదా మీకు, అప్పుడప్పుడు మనం బాగా లాంగ్ జర్నీ వెళ్ళినప్పుడు షార్ట్ కట్లు ఏమైనా ఉన్నాయో చూసుకుంటుంటాం. షార్ట్ కట్లు త్వరగా తక్కువ దూరంలో, అంటే ఇలా తిరిగి వెళ్ళకుండా షార్ట్లు వెళ్ళిపోవాలి అని అనేకులు కూడా పరలోక రాజ్యంలోనికి, నిత్య రాజ్యంలోనికి ప్రవేశింపాలని చూస్తారట. ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది. కానీ వారు చెప్పడైనా ప్రవేశింపరు. వారి వల్ల కాదు, వారి వెళ్ళలేరు, వారి వల్ల కాదు. కనుక మీరేం చూస్తుండే అక్కడ ఆ మాట చెప్తున్నాడండి. 27వ వచనం 13:27 లోక. అప్పుడు ఆయన, మీరు ఎక్కడ నుండి వచ్చిరో మిమ్మల్ని ఎరుగును, మీతో చెప్తున్న అక్రమము చేయువారులారా, నా యొద్ద నుండి తొలగిపోండని వారితో చెబుతున్నాను. మరొక 25వ వచనంలో కూడా ఏమంటున్నాడు చూడండి. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయండి. ఇదే బయట ఉన్న వాళ్ళు కేకలేస్తున్నారండి. ఏమన్నా తెలుసా? అయ్యగారు, పాస్టర్ గారు వచ్చేసాం, బయట నుండి తలుపు కొడుతున్నారంటండి. అప్పుడు ఈయనేమన్నాడు తలుపేసి, మీరెవరో నాకు తెలియదయ్యా, నేను చూడండి అమ్మ ముగిస్తున్నాను, నేను బయటకు వచ్చి, చూడండి నేను మీ దగ్గరకు వచ్చి బయటకు వచ్చి యేసుప్రభుని నమ్మండి, మారు మనసు పొందండి, మీ పాపాలు కడుక్కోండి, మీ వస్త్రాలు కడుక్కోండి చెప్తే అప్పుడు వినకుండా తలుపు వేసిన తర్వాత వచ్చి బయట ఉన్నవాళ్ళు, అయ్యా మేము పనులన్నీ ముగించుకున్నప్పుడు వచ్చాం. ఏది? అందుకనే చాలా సంఘాల్లో, ప్రభునందు ప్రియమైన సంఘ బిడ్డలారా, మీ పనులన్నీ ముగించుకొని వదిలేసే కాదు, మీ పనులన్నీ ముగించుకొని నేను ప్రార్థన ప్రారంభిస్తున్నాను, పాటలాడతాను, మీరు మాత్రం పనులన్నీ ముగించుకుని త్వరగా వచ్చేయండి ఆమేన్ అంటారు. మీ పనులన్నీ ముగించేసుకోండి, మీ పనులన్నీ సగపెట్టేసుకోండి, అన్నం వండేసుకోండి, కూర వండేసుకోండి, మీరు వెళ్ళిన వెంటనే తినేయాలి, నేను మాత్రం పాటలు పాడుతూ ఉంటాను. పాపం పాస్టర్ గారు ఎంత గొప్పలో చూడండి. కానీ దేవుడు ఎటువంటి కఠినాత్ముడో తెలుసా? నేను మీ దగ్గరికి వచ్చి నేను రక్షణ గురించి చెప్పి సువార్త గురించి చెప్పాను, తలుపేసి, అంటే నేను లోపలికి వచ్చాను, చర్చిలోకి వచ్చాను, తర్వాత మీరు వచ్చి అయ్యా తలుపు తీయండి కొడితే అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? మీరెవరో నాకు తెలియదు, నేను మిమ్మల్ని తెలియదు, మీరెవరో నాకు, అక్రమము చేయవారులారా వెలుపలికి వెళ్ళిపోండి. మీ దగ్గరకు వచ్చి మీకు సువార్త చెప్పి మీకు దేవుని మాటలు చెప్పితే అప్పుడు మీరు వినకుండా ఇప్పుడు మీరు వచ్చి నా దగ్గరకు తలుపు తీయండి అంటున్నారు, నేను తీయను. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? ఇప్పుడు అదే మాట చెప్తున్నట్టుండి. ఏమని చెప్తున్నాడు? మీరిప్పుడు వెలుపటకే, అక్కడ ఏడుపు చూడండి, అక్కడ ఏముంటుంది?
అక్కడ ఏముంటుందంటండి? అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని మీతో నిశ్చయముగా. ఎంత మంచి ధన్యత దేవుని బిడ్డలుగా మనకు ఉందో చూడండి. అందుకని ఆలోచించండి ప్రేమ దేవుని వల్లరా. మరణం అనేది, జీవితం అనేది ఎప్పుడు ముగిసిపోద్దో. మేము కూడా శరీరం గురించి ఏం బోధలు చేయట్లేదు. ఎందుకో తెలుసా? శరీరము మాయండి. ఎప్పుడు ముగిసిపోద్దో, ఎప్పుడు ఆగిపోద్దో, ఎప్పుడు వెళ్ళిపోతారో. వారం వారం మనం చూస్తున్నాం, ఎన్నో మరణాలు మనం వింటున్నాం. అయ్యో చచ్చిపోయాడా, అయ్యో అలా ప్రమాదం జరిగిందా, అయ్యో యాక్సిడెంట్లో చచ్చిపోయారా. ఎన్ని వింటున్నాం? ప్రతి వారం విచిత్రమే మనకి. ప్రతి వారం మనకి ఎలా ఉంది? విచిత్రం. అయ్యో యాక్సిడెంట్లో చచ్చిపోరు, ఎగ్జామ్స్ రాతకి వెళ్తున్నారు, అయ్యో చిన్న వయసు, మంచి వయసు, చదువుతున్న ఉన్నతమైన చదువు, చిన్న చదువులు కాదు, ఉన్నతమైన చదువు. ఏంటి? వయసుకు సంబంధం లేదు, చదువులకు లేదు, డబ్బు ఉన్నవాడని లేదు. అయ్యో ఇతనికి ఎంత డబ్బు ఉన్నాడు, అయ్యో ఎంత డబ్బు ఉన్నవాడు అంట మనం జాలి పడతాం. మరణానికి డబ్బు ఉన్నవాడు, చదువు ఉన్నవాడు, అందం ఉన్నవాడు, వయసు ఉన్నవాడు అని తేడా లేదు. ఎలా ఎప్పుడు ముగిసిపోద్దో ప్రేమేందేనో ఎవరికి తెలియదు. కానీ ఒక్కడి మీరు గమనించండి, దేవుడు ఇదే చెప్తున్నాడు. నేను మీకు బయటికి వచ్చి, వెలుపులకు వచ్చి మీకు సువార్త ప్రకటించినప్పుడు మీరు వినండి, స్వీకరించండి. మీ జీవితాలు ఆ గొర్రెపిల్ల రక్తంలో కడుగుకొని తెలుపుగా చేసుకోండి. తెలుపుగా చేసుకున్న వారికి అందులోనికి ప్రవేశం. తర్వాత మీరు చచ్చిపోయిన తర్వాత ప్రభా 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 అని ఎన్ని కేకలు వేసినా ప్రయోజనం లేదు. ప్రవేశింప చూసినా మీకు ప్రయోజనము, సిలువలో పెట్టి, సమాధిలో పెట్టేసిన, పెట్టెలో పెట్టేసిన, గుడిలోకి తీసుకొచ్చిన షార్ట్ కట్లు లేవు. ఒకటే ఒక కట్టం. ఏంటది? క్రీస్తుని నమ్మి మన జీవితాలు ఆ గొర్రెపిల్ల రక్తంలో కడుగుకొని మన వస్త్రాలు తెలుపు చేసుకుంటే అప్పుడు ఆ గుమ్మములో నీతిమంతులు యెహోవా గుమ్మములో ప్రవేశిస్తారు. అటువంటి ప్రవేశం కోసం మనం ప్రయాసపడాలి, కష్టపడాలి. ప్రార్థన చేసుకుందాం.